ఇయాల మన ప్రధాని నరేంద్ర మోడీ సారు 75వ పుట్టిన బర్త్డే కాబట్టి మన దేశంలో ఉన్న కామన్ పబ్లిక్, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులే కాదు దునియాల దేశాల పెద్దలు కూడా మోడీ సార్కు శుభాకాంక్షలు చెప్పిండ్రు. మరిగా మన జోర్దార్ తరపున కూడా మోడీ సార్కు హ్యాపీ బర్త్డే చెప్పుకుంటా చాలు చేసుకుందాం పాండ్రి. ఇయాల్టి మన జోర్దార్ వార్తలు. సెప్టెంబర్ 17 తారీఖు రాగానే తెలంగాణలో పెద్ద చర్చన నడుస్తుందో విలీన దినోత్సవం అని కొందరు, విద్రోహ దినోత్సవం అని కొందరు, విమోచన దినోత్సవం అని ఇంకొందరు. ఇట్లా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ తెలంగాణ వచ్చినాక పోయిన కారు పార్టీ సర్కారు మాత్రం జాతీయ సమైక్యతా దినోత్సవం అని జరిపితే ఈ సర్కారు మాత్రం ప్రజాపాలన దినోత్సవం అని చెప్తున్నది. మరి కార్యం ఎట్లా నడిచిందో ఓ నజరేద్దాం పాండ్రి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్ లో సీఎం రేవంత్ అన్న జాతీయ జెండా ఎగిరేసిండు. అటెంకా ఈ రోజుకున్న ప్రత్యేకత గురించి గిట్లా మాట్లాడుకొచ్చిండు. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్రమన్నది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. గింత గొప్ప పోరాటం చేసిన ఈ గడ్డ మీద ప్రజాపాలన చేస్తున్నామని సీఎం రేవంత్ అన్న గొప్పగా చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రైతుల కోసం ఎప్పటికప్పుడు గొప్ప గొప్ప పథకాలు అమలు చేస్తున్నాయని అన్నాడు. ఇక పోయిన సర్కారు తీసుకొచ్చిన ధరణీయంగా మొత్తం అస్తవ్యస్తం అయింది కాబట్టి భూభారతి చట్టం తెచ్చి తక్లీఫ్లు తీరుస్తున్నాం, పేదలకు సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నాడు. ఇక ఎవ్వలెన్ని అడ్డంకులు సృష్టించినా ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ అన్న కృష్ణా గోదావరి నీళ్ల మీద మాత్రం రాజీ పడేది లేదని అన్నాడు. ఈ సర్కారు ఎత్తున్న అన్ని పనుల గురించి గొప్పగానే చెప్పుకొచ్చిండు. ఇక అటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం నిర్వహించింది సెంటర్ సర్కారు. సెంటర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు జాతీయ జెండా ఎగిరేసినాక గిట్లా మాట్లాడుకొచ్చిండు. जोहार तेलंगाना, अंदर की नमस्कारम मेरे बहनों भाइयों। सबसे पहले मैं आप सभी को और समस्त देशवासियों को हैदराबाद लिबरेशन डे की हार्दिक बधाई देता हूं। जब रजाकारों का सरगना कासिम रिजवी दिल्ली में सरदार पटेल से मिला तो उसने कहा, हम आखिरी दम तक लड़ेंगे और मर जाएंगे पर भारत से किसी भी सूरत में नहीं जुड़ेंगे। तो सरदार पटेल ने शांत स्वर में उत्तर दिया, मैं आपको आत्महत्या करने से कैसे रोक सकता हूं। संदेश साफ था साथियों, भारत किसी भी कीमत पर हैदराबाद को अलग नहीं होने देगा। और जब कासिम रिजवी ने यह तक कह दिया था कि अगर भारत हैदराबाद में आया तो 1.5 करोड़ हिंदुओं की केवल हड्डियां और राख मिलेगी। నిజాం పాలనలా రజాకారులు చాలా దారుణాలు చేసిరని చెప్పిన రాజ్నాథ్ సింగ్ సారు వాళ్ళ ఆగడాలు తట్టుకోలేకనే ప్రజలు తిరగబడ్డారని అన్నాడు. ఇక సర్దార్ పటేల్ చేయంగానే హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో కలిసిందని చెప్పిండు. ఇక అటు కారు పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ లా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ లీడర్లతో కలిసి జాతీయ జెండా ఎగిరేసిండు. ఇక అట్లనే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు సర్కార్ ఆఫీసులలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జాతీయ జెండా ఎగిరేసి ప్రజాపాలన దినోత్సవాన్ని జరిపి ఆనాటి రోజులను గుర్తుకు చేసిండ్రు. హైదరాబాద్ రాజ్యం నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలో కలిసిన ప్రాంతాలు మంచిగానే ఉన్నాయి గానీ 77 ఏళ్లు గడిచినా ఇప్పటి సుతం సెప్టెంబర్ 17 తారీఖు అనేది తెలంగాణలో ఇంకా వివాదాస్పదంగానే ఉంటున్నది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని వివాదం చేయాలనే చూస్తున్నాయని బాధపడుతున్నారు అప్పటి తరం పెద్ద మనుషులు. ఏం చేస్తాం మరి, రాజకీయ నాయకులు దేన్నైనా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి గిట్లనే ఉంటదిగా. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం ఏదున్నా ముక్కుసుడిగానే మాట్లాడతాడని పేరున్నది కదా. ఇక ఎవ్వలైనా మంచి చేస్తే మంచి అంటాడు, నచ్చకపోతే మంచిగా లేడంటాడు. అది సొంత పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా విమర్శ చేసుట్లా మాత్రం అసలుకే వెనుకకు ఓడంటారు కదా. ఇగియాల గన్ పార్కులున్న అమరుల స్తూపానికి నివాళులు అర్పించినాక ఇగో గిట్లా అన్నాడు. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్
దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇగో కోమటిరెడ్డి రాజన్న మాట్లాడిన ఈ మాటలే పెద్ద రచ్చకు దారితీసినాయి. మంత్రి పదవి రాకపోయేటాలకు శానా రోజుల సంధి చేతిపాటి సర్కారు మీద జర్ర గురుగురుగానే ఉన్నాడు కదా. ఇక సందు దొరికినప్పుడల్లా సర్కారును ఇరుకున పెట్టినట్టే మాట్లాడుతున్నాడు రాజన్న. ఇక ఇయ్యాలనైతే ఏకంగా యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించదని చెప్పుడే కాదు, నేపాల్ లా యువత అక్కడి ప్రభుత్వాన్ని వడగొట్టింది కాబట్టి మనం నిరుద్యోగులను గాలి గిడిచిపెట్టకుండా వాళ్ళకు దారి చూపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పుకొచ్చిండు. ఎన్నికలకు ముందుగాల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నాడు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి నిరుద్యోగ యువతకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా మళ్ళీ మాడిస్తున్నా, మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నా, 1-2 సార్లు చెప్తున్నా. మళ్ళీ మీకు లక్షల మంది దాదాపు నిరుద్యోగ యువత ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాకు నిరుద్యోగ యువకులు ఎవరైనా 10 మంది కలిసి ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను. నిరుద్యోగ యువకులందరికీ కుటుంబ సభ్యునిగా తోడుంటానని మాటిచ్చిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేనే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది, వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్తున్నాడు. కానీ సీఎం రేవంత్ అన్ననేమో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఆలస్యం లేకుండా 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాడు. ఇక అటు సర్కారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ విషయంలో అవకతవకలేం జరగలేదని అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి సారు మాత్రం అవకతవకల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు మాటిచ్చిండు నిరుద్యోగులకు. ఇట్లా సర్కారు పెద్దలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడి మొత్తానికైతే నిరుద్యోగులను మాత్రం ఆగం చేస్తున్నారు పోండ్రి. ఏది ఏమైనా సర్కారు పెద్దలు మాత్రం పంతాలకు పట్టింపులకు పోకుండా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జాబ్ క్యాలెండర్లు చెప్పిన ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తే మంచిగుంటదని పట్టిర్రు అక్కడికి వచ్చిన నిరుద్యోగులు. చూడాల మరి ఉద్యోగాల జాతర ఎప్పుడు సాల్వ్ చేస్తుందో మరి సర్కారు. గా ఎడారి దేశం సౌదీలా మస్తు కఠినంగా ఉంటాయో శిక్షలు. ఏదన్నా పెద్ద తప్పు చేసిందంటే నేరం రుజువుగాంగల్నే బహిరంగంగానే ఉరిశిక్షేస్తారు. ఇక కొన్ని దేశాలల్లా చేతులు కాలు నరుకుడు, తలకాయలు తీసుడు చేస్తుంటారు. ఇంకొకరు ఆ తప్పు చేయకుండా గొట్టు శిక్షలేస్తుంటారు. తప్పుల్ని బట్టి ఒక్కో దేశంలో ఒక్కో తీరు శిక్షలేస్తుంటారు. గట్లనే గీడ చూడండి ఏం చేసిండ్రో. ఉరిశిక్షలన్నారు, కాళ్ళు చేతులు నరుకుడన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ కాడున్న వాలంటీర్ను చూపెడుతున్నారని అనుకుంటే తప్పు రూట్ల కాలేసినట్టేనుల్లా. కోటర్ దాగి బండి నడిపిన పాపానికి ఎర్రటెండల అనుభవిస్తున్న శిక్ష ఇది. మహబూబ్ నగర్ జిల్లా బోయిపల్లికాడ పెద్ద రోడ్డు మీద పోలీసోళ్లు పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లా నోట్ట పుల్ల పెడితే అడ్డంగా దొరికిందట గీ అన్న. రిమ్మ మీటర్ షిప్పు గిర్రున తిరిగి అన్న కిక్కులున్నాడని చెప్పిందట. ఇక పోలీసులు పట్టుకొని కోర్టుకు పంపితే అక్కడ జడ్జి సారు 2,000 రూపాయల జర్మానేసి ఆయనతోనే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చే శిక్ష వేసిండ్రు. అట్లా మహబూబ్ నగర్ కాడున్న అన్ని చౌరస్తాల కాడ మందు దాగి బండి నడపద్దని చెప్పి కాగితాలు చేతిలో పెట్టి 2 దినాలు నిలబెట్టిండ్రు. తాగి బండి నడిపేటోన్నే వద్దని చెప్పుమంటున్నారని అన్న మస్తు ఫీల్ అయింది కావచ్చు పాపం. కానీ చేసిన తప్పుకు శిక్ష తప్పది కాబట్టి అనుభవించాల్సిందే. ఇక మొన్నట్ల సుతం జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఊమిత్యాల ఊళ్ళుండే ఈరన్న అనే గీనే బహిరంగంగా మందు దాక్కుంటా పోలీసులకు దొరికేటాళ్లకు గద్వాల జిల్లా కోర్టుకు తీసుకుపోయిండ్రు. జడ్జి సారు జిల్లా కేంద్రంలో ఉన్న సర్కారు దవాఖాన దగ్గర మద్యం మత్తుల వాహనాలు నడపవద్దని రాసిన ప్లకార్డులను పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని తీర్పిచ్చిండు. దీంతోని పోలీసులు శిక్ష అమలు చేసిండ్రు. ఏదేమైనా జడ్జి సార్ వేసిన శిక్ష మాత్రం మంచిగున్నది. ఇట్లా చేస్తేనన్నా తాగి బండ్లు నడిపేటోళ్లకు బుద్ధొత్తదనబట్టిండ్రు. తాగుడు అలవాటు లేని తొవ్వంటు పోయే వాహనదారులు కొందరు. చూసిండ్రు కదా పబ్లిక్, తాగినక్క బండ్లు తీయకుండ్రి, పబ్లిక్ ను పరిశాన్ చేయకుండ్రి, పోలీసులకు దొరికి మీరు పరిశాన్ కాకుండ్రి. ఏమంటున్నాం, సరేనా? ఈ వార్త మొదలే చదివినా, ఈ వార్త ఇంతకు మున్పే చదివినా. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. వాటిని చెప్పుకునేదానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే లస్కా, పండుగ వరకు ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయో అన్ని రూపాయలను మనం ఊళ్ళోనే వసూలు చేయాలి, ఎవరిని విడిచిపెట్టద్దు. అరే ఒక్కొక్కడు తినుడుకు తాగుడుకు 1,000 రూపాయలు ఖర్చు చేస్తా అంటాడు. ఊళ్ళో కార్యానికి ఇరాల ఇవ్వంటే ఇయ్యరారా?
అందరిని అడగాలి, ఎవరిని విడిచిపెట్టద్దు. అగ్గో అన్ని అంగాళ్ళు అయిపోయినాయి, ఈ అంగడి మీద పడ్డావా పెద్ద మనిషి? ఇంతకీ ఈ విరాళాలు దేని కొరకు వసూలు చేస్తున్నారు అది చెప్పుండ్రి. అరే ఎవరు లచ్చులు మా సొట్టు బింద ముఖం వచ్చిందిరా, దానికి కూడా ముచ్చట చెప్పిపోదాం. అరే నిజమేనే, నీ వంతు ఇరాలం 500 రూపాయలు ఈడ పేరు రాసుకొని రేపు పొద్దుగాల మైకులో నీ పేరు గట్టిగా చదువుతాం ఊరంతా తినబోయేటట్టు. ఏ 500 రూపాయలు నా దగ్గర ఎక్కడి ముసలోడా? నేనే 3 కొట్టి 6 అతుకుతున్నా ఎరికేనా? నేను చెప్పలేదు ఆరా, అది పిల్లికి కూడా బిత్తమేదిరా. దీన్ని అడిగినంత అలక తక్కువ ఇంకోటి లేదురా అంటే దాన్ని అనవసరంగా అడుగుతీవి అరగుండు మొక్క పోడా పాప ఇక అలక తక్కువ. ఏయ్ తిక్క తిక్కగున్నదా ముసలోడా? ఇంతక ఈ విరాళాలు దేనికి వసూలు చేస్తున్నారో చెప్పమంటే నన్ను ఆడవోసుకుంటున్నావు. ఏం పుట్టింది నీకు? అరే బతుకమ్మ దసరా పండుగ దగ్గర పడతలేదు ఆనే, ఆ పండుగకు ఏర్పాట్లు చేయాలంటే ఊళ్ళల్లో సర్పంచులు వార్డు మెంబర్లు ఉన్నారా, వాటికి ఎన్ని తీర్ల ఏర్పాట్లు చేయాలి. అమ్మలక్కలు బతుకమ్మలు ఆడే కాడ మొరం పోయాలి, రంగురంగుల రవ్వ బుగ్గలు పెట్టాలి, ట్యూబ్ లైట్లు పెట్టాలి. మళ్ళీ ఇన్నొద్దులుగా మీ అమ్మలక్కలు బతుకమ్మలు ఆడే కాడ సప్పట్లు కొట్టుకుంటే ఎగురుతానులా పాటలు పాడతారా, డీజే బాస్కులు పెట్టాలనే కోలలు పట్టుకొని ఎగురుతా అంటారు బతుకమ్మల చుట్టూ. వాటి అన్నిటికీ ఎన్ని రూపాయలు అవుతాయి. వాటి కోసానికి ఇరాళాలు అసలు చేయద్దా? అందుకే ఇల్లు తిరుగుతాను ఊళ్ళో. అగో అవన్నీ ఖర్చులు ఏర్పాట్లు చేసుకునేటందుకు ఊళ్ళల్లో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కాదే, మీరెందుకు విరాళాలు వసూలు చేయాలి చెప్పు? గ్రామ కార్యదర్శులు వాళ్ళు ఇప్పటి వరకు గ్రామ పాలన కోసం జేబుల నుంచి పెట్టుకున్న రూపాయలనే సర్కారు ఇప్పటి వరకు 1 రూపాయి ఇస్తలేదట. ఇక ఇప్పుడు ఈ బతుకమ్మ ఏర్పాట్ల కోసం కూడా జేబుల నుంచి పెట్టుకుంటారా? పాపం ఏ నుంచి తెచ్చి పెడతారు వాళ్ళైనా? అగో వాళ్ళ జేబు నుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నదే? ఇటు రాష్ట్ర సర్కారు అటు సెంట్రల్ సర్కారు ఇచ్చే నిధులు కూడా ఉంటాయి కాదే. తాల్తూ పచ్చిదానా, చేయిపాటి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు 1 రూపాయి కూడా ఇవ్వలేదట. ఎరికేనా? అదిగాక ఊళ్ళల్లో నల్ల పనులు లేకపోతే ఇంటి పనులు వసూలు చేసి సర్కారు ఖజానా వేసిందనుకో అవి అటే పీక్తానే అట. ఇక సెంట్రల్ సర్కారుల నిధులేమో ఊళ్ళల్లో సర్పంచులు వార్డు మెంబర్లు ఉంటేనే వస్తాయి. ఇక ఊళ్ళల్లో ఉన్న నల్లల బాయిల మీద మోటార్లు కాల్తేనో, స్తంభాలకున్న లైట్లు పాడైతేనో, ఇంత చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లేదందుకేమో వాటికయ్యే ఖర్చులన్నీ కూడా కార్యదర్శులు ఇప్పటి వరకు జేబుల నుంచి తీసి పెట్టిర్రాట. ఇక పెట్టినే ఇప్పటి వరకు వస్తలేవా. ఇక ఇప్పుడు ఈ బతుకమ్మల ఏర్పాట్ల కోసం కూడా వాళ్ళ జేబుల నుంచి పెట్టుకోవాలంటే ఏ నుంచి పెడతారు? అందుకే వీళ్ళెదిరికి ఇరాళాలు అసలు చేస్తాను. జరంత పలుకుబడి ఉన్న మనుషులం అయితే మీ ఇద్దరం. అవును ఇది నిజమేనే తాత. గ్రామ కార్యదర్శులు బయటికి చెప్పుకుంటే సర్కారు తోటి పోటు, చెప్పకుండా జోబుల నుంచి పెడదామంటే అప్పుల పోటు అన్నట్టే ఉన్నదటనే వాళ్ళ పరిస్థితి. వాళ్ళైనా ఏం చేస్తారు మరి? పని చేసి జీతం తీసుకునేటోళ్ళు పాపం బిడ్డలు గ్రామాభివృద్ధి కోసం జేబుల నుంచి పెట్టుకోవాలంటే ఎంతగానో అని పెడతారు, ఏ నుంచి అప్పులు తీసుకొస్తారు. ఇప్పటి వరకు పెట్టిన వత్తలేవు, ఎత్త రాబట్టుకోవాలి దేవుడా రాములా అని తనలాడతారట. పాపం చాలా మంది గ్రామ కార్యదర్శులు ఊళ్ళల్లో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి పోయి ఇరాళాలు ఎత్తనన్న చేసి వసూలు చేసి ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను గడ్డ మీద పడేద్దాం అని చెప్పి తనలాడతానలాటరా. కానీ మన కార్యదర్శి మేడం మనల్ని అడగక మనమే ఇక ముందుగా పడి వసూలు చేయాలి. మరి పాపం ఆమె ఎంత తనలాడితే చెప్పు. గతంలో ఏ సర్కారున్నా ఈ బతుకమ్మ పండుగకు ఎంతో కొంత ప్రత్యేక నిధులను కేటాయించదే. మరి ఈ రేవంతాల సర్కారు ఎందుకు దయ చూపుతలేదో ఏమో. అదంతా సర్కారు పెద్దలు ఆలోచించుకోవాలి. నువ్వు నేను మాట్లాడుకుంటే అంతే గానీ సరే కానీ క్రమ వార్తలు నువ్వు అయితే చదువుకో. పరలచ్చుపా వెంకటేసి తాళం వేసుకొని పోతాడు కదా మనల్ని చూసి. ఓవి నాలుక తక్కువ మొక్కవలం మన్ను కొట్ట గట్లు ఇడిచి పెడతానట్రా వానికి ఫోన్ చేయాలి. అబ్బా కొడుకో. అలా అరే వెంకటేష్గా ఇలా పొద్దుగాల మా సర్కారు అని బొచ్చంతా గుద్దుకుంటా 3 బాట్ల కాడ బగ్గ నీతులు నిలుగుతీవి కదరా. ఇరాళం కోసం అత్తంటే మమ్మల్ని చూసుకొని తాళం వేసుకొని అవతల పడతానే మీద అలక తక్కువడా. ఊళ్ళో పెద్ద మనుషులము అని అన్నప్పుడు ఈ బతుకమ్మ పండుగకు మనం తలా ఇంత ఇరాళం వేసుకొని మన సర్కారు పరువు నిలబెట్టుకోవాలి. నా వద్దురా ఇగరం తక్కువడా పోతానమేమరా ఎత్తాను అలక తక్కువ అని చెక్క. అవును మా తాత అన్నది కూడా నిజమే. సర్కారు సాయం చేయనప్పుడు మనూళ్ళ పండుగకు మనమే తల ఇంత వేసుకొని బతుకమ్మ సంబరాలను ఘనంగా చేసుకోవాలి కదా. ఊళ్ళో పైరోగులు అయితే బగ్గనే చేస్తావు, అడ్డం నిలువు పెద్ద మాటలు బాగా నిలుగుతా అంటావు. గాని గిసొంటి వాటికి ముందరబడి ఇరాళం ఇచ్చి పండుగను గట్టెక్కేయాలని సోయిండదారా? ఇదేనా నీ పెద్దరికం? అసలు నువ్వు ఎక్కడనో చెప్పు. ఒక ఫోన్ కత్తిరింగ్ చేసిండు. అరే లచ్చులు వాడు ఏ పాట సాంబార్ దుకాణంలో ఉంటాడు, ఖచ్చితంగా వాడు అక్కడికే పోయి వాడిని ఇజ్జత్ తీయాలి. ఇక ఇంకో ముచ్చట, ఏ పార్టీ పెద్ద మనిషి అయినా మంచిదే, ఇరాళం ఇచ్చేదాకా వాళ్ళని విడిచిపెట్టద్దు. అందరిని అడగాలి నువ్వు. చూసింది కదా పబ్లిక్, తెలంగాణలో బతుకమ్మ దసరాలే పెద్ద పండుగలు. అసంటి పండుగలకు ఏర్పాట్లు చేద్దామంటే గ్రామ పంచాయతీలలో నిధులు లేవట. దీంతో కార్యదర్శులే ఊళ్ళున్న దాతల సహాయంతో ఒడ్డెక్కిద్దామని చూస్తున్నారట.
ఇట్లయితే ఈ 7 పండుగలకు ఊళ్ళల్లో ఏం కాలు ఉంటుందో, బతుకమ్మ ఆడేటోళ్ళ కోసానికి ఏసొంటి ఏర్పాట్లు ఉంటాయో చూడాలి. మరి బ్యాంకుల తానే తీసుకున్న అప్పు టైంకి కట్టకుంటే ఇండ్లకి తాళాలేస్తారు, పైసలు కట్టేదాకా ఇచ్చిపెట్టారు. ఇసొంటి తిప్పలు కామన్ పబ్లిక్ కు కామనే గాని జనాల తాన బరాబర్ పన్నులు వసూలు చేసే సర్కారోళ్ళకే అసొంటి తిప్పలు వచ్చింది. మరి అది ఏనో దాని కథ ఏందో అసలు ముచ్చట మొత్తం మార్చుకుందాం పాన్రి. ఓష్ని కథ సల్లగుండా పండగ పూట పరేషాన్ చేయబడితేందే కాక సర్కారు ఓదికు ప్రజాపాలన దినోత్సవం అని సంబరాలు జరుపుతుంటే పండగను ఎండుగా చేయబడితివి కదనే కాక. నాకు ఇంటి కిరాయి ఇయ్యాలి, నాకు ఇంటి కిరాయి ఇస్తాను, నేను తలుపు తీస్తా. 4 సంవత్సరాల కిరాయి ఎవడవుతాడు? 1 సంవత్సరం అంటే సరే పెద్ద మనిషి 1 సంవత్సరం ఇస్తారు లేని ఆపురి మీరు. వాజిబే కదా మరి. మైబాద్ జిల్లా సండ్రాల గూడెంకాడి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు 4 ఏళ్ల సంది కిరాయి కడతలేరట. ఇక ఇంటి ఓనర్ మహమ్మద్ బాబు మియా ఇయాల పొద్దుగాల అధికారులు ఉద్యోగులు అందరు వస్తున్నది చూసి ఈ పని ముంగటేసుకున్నాడు. అందరికందరినీ ఆఫీసులకెళ్లి బయటికెళ్ళగొట్టి తాళం వేసిండు. ఇప్పుడు కిరాయి కడితేనే తాళం తీస్తా అని గల్మ ముంగట ఆలుమొగలు బరాబర్ కూస్తున్నారు. ఇక ఈ కాక తాళం తీసేటట్టే లేడని పెద్ద ఆఫీసర్లకు ముచ్చట చెప్పి ఎటోలట పోయిండ్రట. 1-2 నెలలు కిరాయికి ఆగుడంటేనే మస్తు గగనం. అసొంటిది ఈ కాక 4 ఏళ్ళు ఆగిందంటే తారీఫ్ చేయాల్సిందే మరి. పన్నులు కట్టేటందుకు జర్రంత ఆలస్యమైతేనే ఊకొని సర్కారోళ్ళు మనల్ని ఎవరు అడుగుతారని అనుకున్నారు కావచ్చు మరి. కానీ ఈ కాక మాత్రం వాళ్ళకు బుద్ధొచ్చే పని చేసిండ్రు పోండ్రి. చేతిపాటి ప్రజాపాలన దినోత్సవం నాడు ప్రజలు సర్కారోళ్ళు తిప్పలు పడే పరిస్థితి వచ్చిందని ఎడ్డియ పట్టిండ్రు ఈ ముచ్చటెరకైన జనాలు. ఏడేడా చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టే రాష్ట్రమంతా ఏడ ఏ ఆఫీసులో చూసినా ఇసొంటి తిప్పలే ఉన్నాయోల్లో. మరి పెద్ద లీడర్లు అధికారులు సర్కారు ఆఫీసుకు పక్కా భవనాలు కట్టించి రాష్ట్రం పతార గట్టిపడేటట్టు చేయండి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. చదువెక్కువైతే ఉన్న మతిపోయిందట అని అంటారు పెద్దలు. అయితే ఎవరికి మతిపోయినా మంచిదే గాని డాక్టర్ చదువు చదివినాక వైద్యం చేసుడు చాలు చేసినాక మతిపోతనైతే కష్టమేనోళ్ళు. వైద్యో నారాయణో హరి అనుకునే కాడ హరి అనుకున్నడే అవుతుంది. కానీ నడుమ సర్కారు దవాఖానలో పనిచేసే వైద్యులు అట్లనే చేస్తున్నారు. మొన్న జోర్దార్లో చెప్పుకున్నాం కదా, ఒక దవడ పన్ను వీకమంటే ఇంకో దవడ పన్ను వీకిన డాక్టర్ ముచ్చట. ఇక ఇప్పుడు సర్కారు దవాఖాన నర్సు చేరింది ఆ మకతిక డాక్టర్కి తోడుగా. ఇంతకీ ఆ నర్సమ్మ ఏం చేసిందయ్యా అంటే, సావు తప్పి కండ్లు లొట్టవేన సాత్రమైందుల్లా పాప మిగు అన్నకు గంత ఉద్ధార్కం చేసింది. మరి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వ దవాఖానాల పనిచేసేటి ఓ నర్సు జ్వరం వచ్చిందని ఆస్పత్రికి పోతే పరీక్ష చేసి దినాం 2 సూదులు కొడితే గాని మళ్ళా మామూలు మనిషివి కావన్నాడట డాక్టరు. ఏ సూది మందేయన్నో సిట్టి మీద రాసి నర్సు దగ్గరికి తోలిండట. ఇక పోడుతోనే నర్సమ్మ డాక్టర్ రాసిన జ్వరం సూది ఎయ్యన్న ఎర్రి కుక్క గారితే ఏసేటి రెబిస్ టీకా మందు సూదిలకు గుంజి తుంటికి ఎయ్యనే సిందట. గంతే ఇక పక్క పొంటున్న నర్సుకు బుగ్గెలిగి కుక్క కాసినైనాకి ఎయ్యాల్సిన టీకా జ్వరం వచ్చినైనా కేసినవా అని చెప్పేటాళ్లకు ఫీజులు ఎగిరిపోయినాయి అనుకోరాదుండ్రి. అక్కడ ఉన్నోళ్లకు ఇగో ఇనుండ్రి. విజయ్ కుమార్ అని సిస్టర్, నాకు 5 రోజులు అయింది. 5 రోజుల నుంచి పోయినా నరం గ్లూకోజ్ పెట్టింది. గ్లూకోజ్ తర్వాత మరి నిన్న 2 గ్లూకోజ్ అడిగినాం. సార్ కూడా ఉన్నాడు, అడిగితే ఏం కాదులే బాబు అని చెప్పి గండం సల్లగుండా ఏం కాదట గాని ఇంకేదన్నా ఎయ్యకూడని టీకా అయితే ఎట్లుండు, ఏం కథవు జర చూసుకోవద్దా అని కోపానికి అత్తుండ్రు ఇప్పుడు గీ ముచ్చట తెలిసిన దేవకద్ర పబ్లిక్. మరిగా డాక్టరే సిట్టి మీద తప్పు సూది రాసిండా, లేక నర్సుకే సూదికి టీకాకు తేడా తెలవలేదా, లేకుంటే కుక్క గరిసినా ఇంకెవరికన్నా వేయాల్సిన టీకాను గీ అన్నకేసిందా తెలియదు గాని ఓటి పోయి ఓటైతుండే పాపం. డాక్టర్ కు చెప్తే ఏం కాదన్నాడట గాని ఏమన్నా అయితదేమోనని మస్తు బుగులు పడతాండ్రట పాపం ఇంటోళ్ళు. సెంచరీ కొట్టింది, 110 ఏళ్ళు బతికింది, 120 ఏళ్ళు బతికిండు. ఇంతకంటే ఎక్కువ దినాలు బతికినోళ్ళు లేనేలేరు. వరల్డ్ రికార్డ్ అని మస్తు ముచ్చట్లు వినబడుతుంటాయో లా దునియాలా. కానీ మన దేశంలో 100 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు వాడకొకలుంటారు. ఇగో ఈ పోచమ్మని చూడుండ్రి, సెంచరీ మీద ఇంకో 10 ఎక్కువనే కొట్టినా కూడా ఎంత గట్టిగా ఉన్నదో ముసలవ్వా. అన్నలు వచ్చి తీసుకుపోతారు, పోతావా మీ అన్నలు? చూసిన రానల్లా
మీ అన్నలొచ్చిండ్రు పోతావా అంటే పోవద్దా అని ఎట్లా జవాబిస్తుందో 50 ఏళ్లకే గుండెపోటుతోని పానాలు పోగొట్టుకుంటున్న ఈ రోజులలా 110 ఏళ్ల వయసులా ఎంత హుషారుగున్నది చూడుండ్రి పోచమ్మ అనే ఈ ముసలవ్వ. ఆగో మంచం మీద కూసోని బిడ్డతోని ముద్దుగా ముచ్చట్లు కూడా పెడతాంది. ఎంటికలు కూడా ఎక్కువ నర్వలేదు ముసలవ్వకు, సూపు కూడా చక్కగానే ఉన్నట్టున్నది. అగో తల్లికి సిగముడుతాంది బిడ్డే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి ఊరట ఈ ముసలవ్వది. ఐతారంతోటి 110 ఏళ్లు నిండినయట గీ అవ్వకు. అందుకే ఊరంతా కలిసి శాల్వలు గప్పి హ్యాపీ బర్త్డే కూడా చేసిండ్రు ఘనంగా. గాజులు సమ్మయ్య గాని అందరూ మన కులాసులు అందరూ కలిసి ఈ అమ్మకు సన్మాన కార్యక్రమానికి వచ్చి తనను సన్మానం చేయడం అనేది మేమే అదృష్టంగా భావిస్తూ, ఒకవేళ మీరు ఆయురారోగ్యాలు మా కుటుంబానికి మొత్తం అందరిని కూడా దీవించాలని అమ్మను కోరుకుంటున్నాం. అమ్మా ఇక అవ్వ కుటుంబం కూడా చాలా పెద్దదేనోలా 40 మంది దాకా ఉంటారట అంతా కలిసి. పెనిమిటి పేరు మైసేనట. 5 బిడ్డలు 5 కొడుకులట సంతానం. అంటే లెక్కేసుకుండ్రిగా. ఇప్పటికీ ముని మన్మళ్లకు కూడా లగ్గాలయ్యి పొలగాన్లు అయ్యుంటారు కావచ్చు. ఇగో పోచమ్మ గురించి బిడ్డేమంటుందో ఈయన పారి. 110 సంవత్సరాలు ఉంటుంది అమ్మ. 5 కొడుకులు 5 బిడ్డలు. నేను 10 మందిని కన్నా కదా బిడ్డ. సంతోషంలో నాకు అందరు మంచిగానే ఉన్నారు బిడ్డ. సంతోషంలో ఉన్నాం బిడ్డ. మనమరాళ్ళు మనమలు ఒక 40 మంది మా అమ్మకు. అందరం మంచిగానే ఉంటాను. ఇప్పటికైతే సంతోషంలో ఉంటాను. ఇన్నారు కదా హ్యాపీ ఫ్యామిలీ అంటారు చూసిండ్రా. ఇదొల్లా హ్యాపీ ఫ్యామిలీ అంటే. ఇంతకు ఈ ముసలవ్వకు 110 ఏళ్లు నిండినట్టు ఎట్లా తెలిసింది? 30 ఏళ్ల కిందట పుట్టినోళ్ళకే పుట్టిన దినాలు యాదికి లేవు కదా అనంటే, పోచమ్మ పుట్టిన 7 ఏళ్లకు కీలక నామ సంవత్సరం వచ్చిందట. అంటే అప్పటికి 7 ఏళ్ల ముంగట్నే 1915లనే పోచమ్మ పుట్టిందన్నట్టు. అగో అట్లా నిర్ధారణ చేసిండ్రట పుట్టిన దినాన్ని. ఇక పెనిమిటి మైసయ్య లేడు, పెద్ద కొడుకు మల్లయ్య కూడా లేడు. ఈ అవ్వ మాత్రం 110 ఏళ్లల్లా ముని మన్మలు ముని మన్వరాలను చూసుకుంటా ముషిముషిగా నవ్వుకుంటా సంబరంగా బతుకుతున్నది. ఇప్పటికీ ఓ రోగం ఉన్నది తెలియదట, నొప్పున్నది లేదట. ఎంతైనా వెనకటి రోజులే వేరోల్లో. ఆయమన్న తిండి తిన్నారు, కమ్మటి గాలి వేసిండ్రు, కంటి నిండా నిద్రపోయిండ్రు. 100 ఏళ్లు దాటినా కూడా ఇగో ఇట్లా గట్టిగున్నారు. ఈ అవ్వను చూస్తే మీ నాయనమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు యాదికొత్తున్నారులే. మంచిగా చూసుకుండ్రోల్లా పెద్దలను, కష్టపెట్టకుండ్రు జరా. ఏమంటున్నాం? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళ ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.